సార్ ఇప్పుడు దాకున్న ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చూస్తే ఐఐటి ఎన్ఐటి బిట్స్ పిలాన్ నుంచి ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్ ఎందుకు అంత త్వరగా ఐఏఎస్ సాధించలేకపోతున్నారు? వాళ్ళకి మనకి తేడా ఏంటి? ప్రశ్నలోనే చిన్న తప్పు. ఎంతవరకు ఐఏఎస్లు సాధించిన వాళ్ళు కేవలం ఐఐటీలు ఐఐఎంలు మాత్రమే కాదు, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు మాత్రమే కాదు, అందరూ ఉన్నారు. ఒక అగ్రికల్చర్ బీఎస్సీ సాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఐఏఎస్ వచ్చింది. థర్డ్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ నార్మల్ డిగ్రీ తోటి వచ్చిన తెలుగు మీడియం స్టూడెంట్. కాబట్టి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బీటెక్ మరోటో కాదు. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్లో చివరి పార్ట్ మాత్రం రైట్. ఏంటంటే బీటెక్ చదివిన లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళకి, ఎంటెక్ చేసిన వాళ్ళకి, ఒక ఏదైనా నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి, మళ్ళీ ఆ డిగ్రీలో బీఏనో బీకామో చేసిన వాళ్ళకి, లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఇట్లా అనేకమైన బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రిపరేషన్ మాత్రం ఒకలాగే చెయ్యకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. చాలామంది తెలియదు విషయం. అంటే మీరు అడిగిన ప్రశ్నలో చివరిది ఏంటి, తేడా ఏంటి, లేదా ఎడ్జ్ ఏంటి? ఆ ఎడ్జ్ మాత్రం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉంది. ఇది యాక్సెప్ట్ చేయాలి. సాధారణ బీఏ బీకామ్ బీఎస్సీ బీఫార్మసీ లాంటి వాటికన్నా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రం ఎడ్జ్ ఉంది. ఇది సత్యం. కానీ ఈ స్టేట్మెంట్ ఇలాగే నేను చెప్పి వదిలేయడం మాత్రం తప్పవుతుంది. ఇంజనీరింగ్ని ఇంజనీరింగ్గా చదివిన వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. బ్యాక్లాగులు 30, ఇంకో లాగులు ఒక 50 వేసుకున్న వాళ్ళకి మాత్రం కాదు. అంటే బ్యాక్లాగ్ వాళ్ళకి ఐఏఎస్ రావట్లేదు నేను. ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా 2 క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఉండాలని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆ సైంటిఫిక్ కోషంట్, సైంటిఫిక్ టెంపర్మెంట్, ఏదైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ బ్రాంచెస్లో అది ఉండడం. రెండోది ఏంటి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన అప్డేషన్స్ని ఊహించగలిగిన కెపాసిటీ ఉండడం. ఒక బిఏ చదివిన పిల్లవాడికి హిస్టరీ నేర్పుతారు, భవిష్యత్తు కాదు. హిస్టరీ నుంచి భవిష్యత్తు ఎలా ఉంటుందో కొరిలేట్ చేసుకోవడంలో ఉంటుంది. కానీ సైన్సెస్ అలా కాదు. నాకు సైంటిఫిక్ అప్డేషన్స్ అన్నీ తెలిస్తే నెక్స్ట్ ఇన్నోవేషన్స్ డిస్కవరీస్ ఏం వస్తున్నాయో నేను కనిపెట్టగలుగుతాను. కనిపెట్టగలగడం కాదు, కనిపెట్టాలి. అసలు ఉన్నదే ఎందుకు? ఇంజనీరింగ్ అంటే అర్థం అది కదా. యూ షుడ్ బీ ఏబుల్ టు గివ్ న్యూ ఇన్నోవేషన్స్ టు ద నేషన్. అందుకని ఈ రెండూ లేనప్పుడు ఇంజనీరింగ్ చదివిన ఒకటే, బీకామ్ చదివిన ఒకటే. అందుకని ఎప్పుడూ నేను ఏమంటానంటే, మీ బ్రాంచెస్ని బట్టి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీ ప్రిపరేషన్ ఉండాలి. దాన్ని ఇంకోలా చెప్పమంటారా? చిన్నప్పుడు మీరు తాబేలు కుందేలు కథ వింటే సరిపోతుంది. నేను ఇంజనీరింగ్ చేశాను, ఎంటెక్ చేశాను, బిట్స్ పిలా నుంచి వచ్చాను, ఎంఎస్సి చేశాను, IIIT నుంచి వచ్చాను, ఐఐటి నుంచి వచ్చాను, ఐఐఎం నుంచి వచ్చాను అని కుందేలు అనుకుంటే, నేను నార్మల్ డిగ్రీ బిఏ మాత్రం చేశాను, నేను బీకామ్ అంతే నాది, అంతకుమించి ఏం లేదు అని తాబేలు అనుకుంటే గెలిపెవరిది? తాబేల్దా కుందేల్దా అంటే ఎవరైతే తమ లోపాలని అర్థం చేసుకుని, బలహీనతల్ని అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా మెథడాలజీస్ని మార్చుకుంటారో వాళ్ళది. కుందేలుదా తాబేలుదా అంది కాదు. మామూలుగా మీ అందరికీ తెలిసిన కుందేలు తాబేలు కదా కొంతవరకే. ఏంటంటే అది నేను ఎప్పటికైనా నెగ్గుతానులేని కుందేలు అనుకుంది, చిటికలు వెళ్ళిపోవచ్చులేను, అమ్మో నేను మెల్లగా వెళ్ళాలని తాబేలు అనుకుంది. ఇప్పుడు తాబేలు కుందేలు పరుగు పందెంలో ఉన్నప్పుడు, పోటీలోకి వెళ్ళినప్పుడు తాబేలు వెంటనే స్టార్ట్ చేసింది ప్రిపరేషను, కుందేలు కంగారు ఏముందిలే అని చెప్పి ఈవినింగ్ ఏమో పానీపూరి, మార్నింగ్ ఏమో ఇంకో పూరి.
ఈ మొత్తం మీద మధ్యాహ్నం ఓంపూరి కట్ చేస్తేనేమో నోపూరి. సో ఇలాంటి ఒకానొక పరిస్థితుల్లో ప్రిపరేషన్లో వెనకబడిన కుందేలు లాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆగిపోవచ్చు, తాబేలు వెళ్ళవచ్చు. ఇది ఫస్ట్ అటెంప్ట్లో. సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి ఒక ఐడియా వస్తుంది. ఓహో, నేను ఇందాక ఓవర్ యాక్షన్ చేశాను కాబట్టి లాస్ట్ అటెంప్ట్ రాలేదు కాబట్టి ఓ పని చేద్దామని చెప్పి ఈసారి కుందేలేమో జాగ్రత్త పడి ముందే రేసులోకి వెళుతుంది, తాబేలు వెనకపడవచ్చు. ఎక్కడైతే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందో అక్కడ ఇబ్బంది ఉంటుంది. ఎక్కడైతే నీ రియాలిటీస్ తెలుసుకున్నావో అక్కడ నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ రియాలిటీని తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది ఏ గ్రాడ్యుయేట్కి అవసరం. ఆ ఇంజనీరింగ్ అయినా ఇంకొకటైనా కానీ యూ షుడ్ నో వేర్ యు ఆర్ స్ట్రాంగ్, యూ షుడ్ నో వేర్ యు ఆర్ వీక్. సివిల్ సర్వీసెస్లో సైన్సెస్ ఉంటాయి, చాలామంది తెలియదు యాక్చువల్గా. సైన్సెస్ ఉన్నాయి, ఆర్ట్స్ కూడా ఉన్నాయిగా. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, మళ్ళీ సైన్సెస్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సైన్స్ గ్రాడ్యుయేట్కి ఆర్ట్స్ కష్టం, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్కి సైన్స్ కష్టం. ఏదని చూసుకోవడంలో ఉంటుంది యాక్చువల్లీ.